సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాధగారు. అమ్మ, ప్రేమ చాలా పవిత్రమైనది. ప్రేమ దేనికి లొంగదు, ముఖ్యంగా డబ్బుకి లొంగదు. ఎన్నో కొటేషన్స్ చూస్తూ ఉంటాం చెప్పుకోవడానికి. అంతే కదమ్మా? అసలు నిజమేనా? అంటే ప్రేమలో డబ్బు లేకపోయినా ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఫస్ట్ డే 1 ఎలా ఉందో, తర్వాత అంటే ప్రేమించేటప్పుడు పెళ్లి కాదు కాబట్టి బాధ్యతలు ఏమి ఉండవు కాబట్టి ఏదో మీ దగ్గర డబ్బు లేకపోయినా నడుస్తుంది. ఇదే ఎలా నడుస్తుంది? ఇద్దరు దగ్గర డబ్బులు ఉండాలి కదా. అదే కదా, అంతే కదా. ప్రేమ కాదండి, పార్టీకి వెళ్తారు ఇద్దరు కలిసి ప్రేమించుకుందామని, ప్రేమించుకుంటూ కూర్చుంటారా? మరి ఒక ఐస్ క్రీమ్ తిందామని డబ్బులు కావాలి కదా. అదే కదా కదా. పోనీ ఐస్ క్రీమ్ వేరుశనగకాయలు తిందామన్నా కావాల్సిందేగా. వాడు పల్లి అని చుట్టూ తిరుగుతాడు. మరి కావాలంటే నీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి డబ్బాలి. ఊరికే మొహం కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ వస్తాయి డబ్బులు రావు కదా. కాబట్టి డబ్బులు అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. ప్రేమే డబ్బే. డబ్బులు లేకపోతే ఎలాగా? మనకి ఏం అవసరం లేదు. ఈ సినిమా కాదు, నీ కళ్ళల్లో కాపురం ఉంటా, నీ గుండెలో గుడిగట్టుకుంటా, ఇవన్నీ కాదు. డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమతో డబ్బులతో పాటు ప్రేమ ఉండాలి కదా. ఇంకొకటి ఏం తెలుసా, డబ్బులు ఉంటే ప్రేమ లేకున్నా కూడా ప్రేమ పుడుతుంది. ఎందుకంటే డబ్బులను చూసి కదా. డబ్బులు ఉంటే ప్రేమ పుడుతుంది. పుట్టి ప్రేమ అని ఒక పువ్వు కొందామన్నా వాడు ఊరికి ఇయ్యడు కదా. పువ్వులు ఇస్తాడా మీకు? నిజమే. మేము పువ్వు పెళ్ళానికి పువ్వులు కొనుక్కోలేండి, నువ్వేం ప్రేమిస్తావా వెళ్ళమని చెప్తాడు. లవ్ చేసేటప్పుడు బాగుంటాయి అమ్మా ఇవన్నీ. అవును. ఇప్పుడైతే లవ్ నుంచి పెళ్లి దాకా వస్తారో, పెళ్లి అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయి. కాబట్టి డబ్బులు అనేదండి రాధగారు, ఈ ప్రపంచంలో బతకడానికి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉంటే అన్ని చేయలేం కానీ కొన్ని చేయొచ్చు. అవసరానికి తగ్గ డబ్బులు ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీగా ఉండాల్సిందే. లేకపోతే ఎంతసేపు అదే మళ్ళీ ఇది వరకు చెప్పినట్టుగా ఎంతసేపు పార్కులోకి వెళ్ళాలంటే కూడా వాడు సెక్యూరిటీ లోపలికి కొనియడు కదా. డబ్బులు ఇస్తేనే టికెట్ కొంటేనే లోపలికి కొనిస్తాడు. మరి వీటన్నిటికీ ప్రేమ ఊరికే మేమిద్దరం ప్రేమించుకుందాము అంటే ఎక్కడ ఏం చూసి ప్రేమించుకుంటారు కదా. కాబట్టి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమతో పాటు డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే ప్రేమ అనేది అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఉంటే చాలు. మనం చూసాం చాలా రీల్స్, చాలా చూసాం వీడియోస్. డబ్బులు ఉంటే చాలు, లేకున్నా కూడా ప్రేమ ఒలకపోస్తారో డబ్బులు అయిపోయేదాకా. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు ఎలా సంపాదించాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎలా సంపాదించాలి అంటే నీతి నిజాయితీగా సంపాదించుకోవాలంటే కూడా అదొక ఇది. నేను ఏ పనైనా చేస్తాను, వాడిని మోసం చేసి సంపాదించుకుంటాను, లేకపోతే ఇంకోటి చేసి సంపాదిస్తానని అది సంపాదన కాదు కదా. కాబట్టి డబ్బులు సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మాత్రమే మగపిల్లలు ఏం చేస్తున్నారంటే ఏమీ డబ్బులు సంపాదించక ఎంతసేపు వచ్చి అదే ఆ ప్రేమ మైకంలో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆవిడేదో పాపం ఇతన్ని నమ్మేసి ఇంట్లో పాపం వాళ్ళ అమ్మగారు దాచిపెట్టి ఉంటుంది కదా, నా కూతురు పెళ్లి కోసం నగలో గిగలో డబ్బులో గిబ్బులో పెట్టేసి ఉంటాయి కదా. ఈవిడకి ఇంకా మైకంలో అవన్నీ తీసుకొస్తుంది. అవి అయిపోయేదాకా ఇద్దరు హనీమూన్ తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, అన్ని అయిపోయిన తర్వాత డబ్బులు అంతే కదా, కూర్చొని తింటే కొండలైనా ఈవిడ తీసుకొచ్చిన నగలు అయిపోతాయి. వీడే తీసుకురాడండి. మీకు మనం ఎన్నో చూసాము. అమ్మాయి తెస్తుందా, అబ్బాయి తెస్తాడా? అవునమ్మా, అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నగలు, వాళ్ళ అమ్మ చీరలు, లేకపోతే వాళ్ళమ్మ దాచుకున్న డబ్బులు, బ్యాంక్ డబ్బులు తేడు, అమ్మాయి తీసుకొస్తుంది. సినిమాల్లో కూడా అదే చూపిస్తారు అంతే కదా. ఇంకా వీడికి పిచ్చెక్కిపోయి ఇక ప్రేమ అసలు కాలిపోతా ఉంటది, కాళ్ళెంబడి చేతులెంబడి. ఎంతసేపు ఆ డబ్బులు అయిపోయేదాకా. కాబట్టి ఈ చరిత్రలో నాకు తెలిసినంత మటుకు ఆడవాళ్లే డబ్బులు తీసుకొని వస్తున్నారు. సో మగవాళ్ళు రారా అంటున్నారు. కాకపోతే వాడు ఎక్కడ బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు, ఇవిడ ఎక్కి కూర్చుంటుంది దాని మీద. దాని తర్వాత ఇక జరిగే విషయాలన్నీ జరుగుతాయి. కాబట్టి అది ఎంతవరకు ఈవిడ తెచ్చిన నగలు, ఈవిడ తెచ్చిన డబ్బులు అన్ని అయిపోయేదాకా చాలా ప్రేమగా ఉంటారు. మరి అయిపోయిన తర్వాత ఏంటి? ఈ అబ్బాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఇన్ని రోజులు జలసాగా బతికాడు, పెళ్లి చేసి గుళ్ళోనే పోతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడానికి ఏముందిరండి, ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, ఆ సాక్ష్యాలు పలుకుతారు, పెళ్లి చేసుకుంటారు. ఇంకా చూసుకోండి. తర్వాత అప్పటి నుంచి సినిమా. ఏం సినిమా? బ్లాక్ అండ్ వైట్ సినిమా కనిపిస్తుంది, కలర్ఫుల్ సినిమా రాదు. ఏంటి? సరే ఏదో ఒక రూమో గేమో తీసుకుంటారు, ఉంటారు. ఉన్న తర్వాత మరి డబ్బులు ఎక్కడి నుంచి కావాలి? మరి ఇద్దరు మళ్ళీ చెప్పినట్టు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటా, చేతుల్లో చేతులు వేసుకుంటా, ఇంకొక దాంట్లో ఇంకోటి వేసుకుంటానంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. డబ్బులు రానప్పుడు ఏమవుతుంది? పోట్లాటలు. సరే ఆమె ఏం చేస్తుందంటే పాపం అతని మీద ఉండే అధికమైన ప్రేమతో సరే నేను ఏదో ఒక పని చేస్తానులేండి అని చెప్పేసి అతన్ని పాపం పూలల్లో పెట్టేసి
చూసుకుంటది. చూసుకున్న తర్వాత తను ఏం చేస్తాడంటే ఒక కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఎలాగా నువ్వు డబ్బులు సంపాదించు నేను కూర్చొని తింటా. మరి ఈవిడకి కూడా ఫస్ట్ రోజు తల్లిదండ్రికి చెప్పకుండా పారిపోయి వచ్చినప్పుడు నంత ప్రేమ ఉండదు కదా, అంతే కదా, ఉంటదా? ఉండదు. అది ఐస్ క్రీమ్ లాగా రోజు 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 కరిగిపోయి నీళ్ళు అయిపోద్ది కరెక్ట్ కదా. నీళ్ళు అయిపోయినాక పుల్ల మిగులుతుంది. ఆ పుల్ల ఏంటి? ఫ్రస్ట్రేషన్ కదా. ఆ పుల్ల ఏంటి? ఫ్రస్ట్రేషన్. అరే సిగ్గులేని వెధవా, వచ్చినప్పుడు నేనే డబ్బులు తీసుకొచ్చా కదా, వచ్చినప్పుడు నేనే డబ్బులు తీసుకొచ్చా, లాస్ట్ వరకు నేనే పెడుతున్నా, ఇంకా నన్ను ఎక్కడి నుంచి చేపట్టమంటావు అన్న దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా ఫైటింగ్ లో మొదలైపోయిన తర్వాత వీడికి ఇంకా అప్పుడు ఏమవుతాడు? నేను రమ్మన్నానా, నిన్నెవడు రమ్మన్నాడు, ఇంక ఇవన్నీ మళ్ళీ ఎందుకంటే వీడి మీద పాపం ఏమి ఈగ కూడా వాలుచుకొనియాడు, నువ్వు చేసావు అది చేసావు పోట్లాటలు. ఇంకుంటారా మరి కలిసి కాపురం చేస్తారా? రియల్ లైఫ్ అంటే ఇది రియల్ లైఫ్. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి కానీ అబ్బాయిలు కాదు, అబ్బాయిలు ఏం డిపెండ్ అవ్వరు. అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్ళిపోయే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి. నిజం, అవునమ్మా. ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు అంతసేపు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి ఒళ్ళో వాడిపోతే వాళ్ళు కాళ్ళు బరువు ఎత్తుకుంటే తర్వాత ఎసిరి కింద మారేస్తుంది కదా. అంటే చెప్పినప్పుడు నిజంగా చాలా కఠినంగా ఉండొచ్చు, మేడం ఇలా చెప్తున్నారని. ఇవన్నీ జీవిత సత్యాలండి, జీవిత సత్యాలు ఇవన్నీ. సో కాబట్టి ఎప్పుడైనా సరే మగపిల్లలు కూడా సరే అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది, సో తల్లిదండ్రుని 20 సంవత్సరాలు చేసిన తల్లిదండ్రుల మీద వాళ్ళని నమ్మి వాళ్ళని వదిలేసి నన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి నేను కూడా డబ్బులు సంపాదించాలి అనేది కంపల్సరీగా ఉండాలండి. నీ చేతనైంది ఏదో నువ్వు డబ్బులు సంపాదించు. ఆమెకు నెలకు 10,000 సంపాదించు, కనీసం 5-6 వేలు సంపాదించు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన లేజినెస్ వచ్చేసి రాదా, ఏం చేస్తారంటే నువ్వు సంపాదించు నేను తింటా, అలవాటు అయిపోతారు. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రేమ వేరే, పెళ్లి వేరే, పెళ్లి వేరే, జీవితం వేరే, జీవితం వేరే, తర్వాత మీ నిజంగా రియల్ లైఫ్ వేరే కదా. సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే డబ్బులు. ఈ డబ్బులు ఉండాలి అంటే మీరు ఏం చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని రారానంగానే నువ్వు అన్ని మూట కట్టుకొని వచ్చేస్తే మూట అంతా అయిపోయిన తర్వాత ఆ కట్టుకున్న మూట బట్ట తీసి మొహాన వేసుకొని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. కాబట్టి ఆడపిల్లలు, మళ్ళీ చెప్తున్నా, ఆడపిల్లలే తీసుకొస్తారు, మగపిల్లలు తీసుకురారు. వాడు బైక్ రెడీగా రైజ్ లో పెట్టుకొని ఉంటాడు, రాగానే ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి. అంతేగాని వాడు ₹1 ఎక్కడన్నా తీసుకొచ్చాడా మీరు చెప్పండి? ఎప్పుడైనా తీసుకొచ్చారా? మన ఆవేశంలో నిజమే. మీకు తెలిసిన చరిత్రలో ఏమన్నా ఉందా అండి? ఎవరు తీసుకురారు, రా అనే చెప్తాడు, అంతే కదా. సో అదేం చేస్తుందంటే పాపం అది కష్టపడి ఇది కష్టపడి, మీరు చెప్పినట్టుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పాపం అతన్ని నమ్ముకొని పెళ్లి చేసుకున్న తర్వాత సరే వీడి డబ్బులు ఎట్లాగా సంపాదించట్లేదు అని చెప్పేసి తను కష్టపడి రీల్స్ చేసుకొని నీతి నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే ఆమె మీద మళ్ళీ అనుమానంతో చంపేశాడు. అంటే ఏంటంటే అమ్మ తట్టుకోలేకపోవడం, అరే ఇంత బాగా సంపాదించి ఇంత బాగా సెట్ అయిపోయి. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి? కాదండి, నువ్వేం చేయాలి? అట్లీస్ట్ యూ సపోర్ట్ కదా, సపోర్ట్ చేయ అమ్మాయికి. అరే నేను ఎట్లాగా గాడిదలాగా కూర్చొని తింటున్నాను, ఆ అమ్మాయిల సొమ్ము ఆడదాని సొమ్ము తింటున్నాను, కనీసం నేను ఆ అమ్మాయికి హెల్ప్ అన్నా చేద్దాం అనుకుంటా చంపేస్తున్నారు. సో అటు తిరిగి నష్టపోయింది ఎవరండి ఇక్కడ? అమ్మాయిలే. కాబట్టి డబ్బులుంటే ప్రేమ ఉంటే ప్రేమ అది అంటారు కదా, ప్రేమ ఉంటే చాలు మాకు డబ్బులు అక్కర్లేదు అంటే కాదండి. డబ్బులుంటే చాలు ప్రేమ అక్కర్లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది కదా. కాబట్టి డబ్బులు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సరే ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఈ ప్రేమ అనేది చాలా కాలం ఉండదు. ఈ డబ్బులు అయిపోయింది చెప్పాను కదా, ఐస్ క్రీమ్ చాలా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందండి, కలర్ఫుల్ గా. అసలు ఇలా మీరు ఒక్క నిమిషం చూడకుండా ఉండండి, మొత్తం కలిపి పుల్ల ఒకటి వస్తుంది మనకి. సో జీవితం కూడా అంతే. మీరు బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఆ పుల్ల కనిపించినప్పుడు ఇట్లా అస్సలు ఆడికి మంపు దిగిపోయి అప్పుడు నువ్వేంది నేనేంటి, నువ్వెందుకు వచ్చావు, నేను రమ్మన్నా, ఇవన్నీ మాటలు వస్తాయి. కాబట్టి డబ్బులు అనేది ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ గా ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా స్థిరపడండి. స్థిరపడిన తర్వాత ఇలాంటి పనులు చేస్తే, అంతేగాని నీ ప్రేమలో నేను, నా ప్రేమలో నువ్వు, ఇవన్నీ కాదండి. ఇవన్నీ జీవిత సత్యాలు. ఇవన్నీ జీవితంలో దేనికి కొటేషన్స్ ఉంటాయి చూడండి, అవి రాసుకోవచ్చు. కొటేషన్స్ వరకే ఉంటాయి అంతే. నువ్వు నీకు అదంట, నీ కళ్ళల్లో నేనుంటా, నీ కళ్ళల్లో నేనుంటా, నీ గూడు కట్టుకుంటా, ఎక్కడ ఉంటాడు గూడు కట్టుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు. సూపర్. కాబట్టి దయచేసి అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి అంతే. లేదా ఇదిగో నేను వచ్చేస్తున్నా బయటికి, మరి మీ అమ్మ నగలు నువ్వు తీసుకొని రా అని చెప్పండి. వాడు నగలు కాదు కదా,
ఇంట్లో ఉన్న రాగి చెంబు కూడా తీసుకురాడు సూపర్ గా చెప్పారు కదా? థ్యాంక్ యూ